మాట అన్నాం. సాక్షాత్ ఆమె దర్శిస్తున్నారు, ఆమె యొక్క శక్తే అంతా ప్రవహిస్తూ ఉన్నది ఇక్కడంతా కూడా. కాబట్టి అమ్మ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ తల్లికి ఏమవుతుందంటే ఒక బీజం నాటితే ఆ బీజం కనుక శాఖోపశాఖలై 4 పూలు పూస్తే అది మనకు సంతోషం. అట్లాగే గురువు కూడా తాను ఆశీర్వదించినటువంటి బీజం చక్కగా మొలకెత్తి 4 పుష్పాలు వస్తే ఆ తల్లి చూసుకొని పోలిలే అనేటువంటి భావం వస్తుంది. అది నిజమైన సార్థకత. అంటే గురు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజే గురువును పూజ చేయటం కాదు. నిజం చెప్పాలంటే నిత్యము ఆ గురువుని హృదయంలో పెట్టుకొని అమ్మగారు చెప్పిన బోధ కానివ్వండి, సాయిబాబా చెప్పిన బోధ కానీ నా జీవితంలో నిత్యం నడుస్తూ ఉంటే నా జీవితం ఆనందమయం అయితే ఆ ఒక్కరోజు వచ్చి సాయిబాబా చాలా థ్యాంక్స్ సాయిబాబా, నా జీవితాన్ని మీరు పండించారు అని చెప్పుకునేటువంటిదే గురు పౌర్ణిమ. అంతేగాని బాబా అదే చెప్తారు. బాబా చెప్పిన ఏకైక పండుగ గురు పౌర్ణమి. ఆయన ఏ పండుగను చేసుకోమని చెప్పలే. ఆయన పెద్ద ప్రోత్సహించేవారు కూడా కాదు. కానీ ఒక గురు పౌర్ణమిని మాత్రం, అంటే గురువునే నువ్వు మర్చిపోతే నువ్వు ఇక ఎవడు ఉద్ధరించలేడు రా, నేను ఈశ్వరుడు కూడా ఉద్ధరించలేడు. ఎందుకంటే ఆ ఈశ్వరుడే గురు రూపంలో నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. మరి అట్టి గురువుని నువ్వు ఆ సంస్కారవంతంగా ఒక కృతజ్ఞత చెప్పుకోవాలని గుర్తు లేదా అని వస్తే సాయిబాబాకి నమస్కారం చేస్తే నాకొద్దు పూజ, ఆ స్తంభానికి చేయమని చెప్పారంటే గురువు అంటే వ్యక్తి కాదు, అది ఒక మహాశక్తి. అది ఎప్పుడు గుర్తు చేస్తుంటారు మహాత్ములు. గురువు అంటే రెండు కాళ్ళు 2 చేతులు తిరిగేటువంటి వ్యక్తి అనుకునే పొరపాటు. అది ఈశ్వర శక్తి, అది ప్రభంజనమై ఉంటుంది, మహత్తరమైన శక్తి. అది ఏదైనా చేయగలదు. ఆఫ్టర్ ఆల్ మన మనశ్శాంతి, ఆనందం మనం కోరుకునే ఒక పెద్ద విషయమే ఉంది. కాబట్టి పరమేశ్వరుడు చెప్పేదంటే, నాన్న నీ స్వస్థానం మహత్తరమైనటువంటిది, పరమ ఆనందదాయకమైనటువంటిది, పరమ శాంతివంతమైనది. ఏదో కారణం చేత అక్కడి నుంచి పడిపోయావు కిందకి, బాధపడుతున్నావు, అవసరం లేదు. కాబట్టి నీవు గురు యందు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు, సాయిబాబా నేను సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అనే భావన ఎప్పుడు వస్తుందో ఆ ఈశ్వరుడు జగన్మాత సంతోషించి ఆశీర్వదిస్తారు. అక్కడితో ఆఖరు ఏమిటది? దుఃఖం పోతుంది. అయితే ఇదంతా బాగానే ఉందండి, మాకు ప్రాక్టికల్గా ఎట్లా? మీరు చెప్పినంత బాగుంది, మేము వినే ఉన్నాం, ఈశ్వరుడే ఇస్తాడు, కానీ ఎట్లా అంటే మనం ధ్యాన శ్లోకంలో చెప్తాడు, భావాతీతం. అసలు భావాన్ని దాటకుండా ఆనందం లేదు, రాదు. అది నా స్వానుభవం కూడా. ఎందుకు చెప్తున్నట్టు అహంకారం చెప్పట్ల. మీకు ఒక ఉదాహరణ కనిపిస్తుంది. ఆ ఉదాహరణలో ప్రయోజనం ఏంటి? నాకేమరిగిందండి మీకు ఉదాహరణ అంటే మీరు ప్రశ్నించవచ్చు. అది ఒక సౌలభ్యం కదా. నాకు ఆ మార్గం తెలుసు అంటే మీకేం ఉపయోగం? ఆ మార్గంలో మేము ఎట్లా వెళ్ళాలో చెప్తారా? ఆ ప్రశ్నలు మేము ఇస్తాం, దానికి సమాధానం ఇస్తారా అంటే తప్పకుండా. అట్లా చెప్పగలిగినప్పుడే దానికి గురుత్వం ఉంటుంది కదా. ఇప్పుడు బాబా ఒక్కరు తరించారన్న నాకు ఏ ఉపయోగం లేదు. ఆయన మహాత్ముడు అయితే నాకే ఉండలేదు. అలా సద్గురువు ఏంటంటే ఆయన ఉత్తమ స్థితిలో ఉండి ఆ ఉత్తమ స్థితికి అర్హులైన వాళ్ళని ఆయన తీసుకొని వెళ్తారు. అందుకు ఆయనకి ఎంత మన రుణం తీరేది కాదది. నిజం చెప్పాలంటే ఎప్పటికీ ఉండే రుణం అది. అది రుణానుబంధం అని చెప్తారు కదా. ఎవరికైనా రుణం తీరిపోతుంది అన్నాడు. గుర్తుపెట్టు, గురువుతో రుణం తీరదు. ఎందుకంటే గురువుతో రుణం ఈశ్వరుడితో రుణం. ఈశ్వరుడితో రుణం తీరుతుందా? వచ్చిందే అక్కడికి, ఉన్నదే దాంట్లో, వెళ్ళేదే అక్కడికి. ఎక్కడ రుణం తీరదు. రుణం తీరితే మన పాపం మరుగుతుంది, తీరదు అసలు. చాలామంది భయపడుతుంటారు, ఏమని? నన్ను గురువు చూడలేమో, ఈశ్వరుడు నేను పాత్రగా కాలేమేమో అనుకుంటాను, ఈ దూరం అవుతామేమో. ఆయన దూరం ఎక్కడికి పోతారండి? ఆయనలో తిరగాల్సిందే కానీ ఆయనకు దూరం ఏముంది అసలు? అంటే పాప తెలియక భయంతో అనే మాట తప్ప ఈశ్వరానుగ్రహమే ఉన్నది, రెండవది లేదు. మనం కూడా బాబానుగ్రహం ఉంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవరైనా ఆయన ఉన్నది దగ్గర గుర్తించట్లా, దాన్ని గుర్తించట్లేదు చక్కగా. అందుకని ఒక సూత్రం, ఈ భవసాగరాన్ని, ఈ సంసారం అంటే ఏదో కాదండి, ఆలోచనే సంసారం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సంసారం అంటే భార్య పిల్లలు, నేను చేసే పనులు, ఇది సంసారం కాదు. వాళ్ళు ఏం చేస్తారు నేను అలవ్ చేయకుండా? అసలు ఈ సృష్టిలో నేను ఒకళ్ళకి అవకాశం ఇస్తేనే వాడు నన్ను కష్టపెట్టగలుగుతుంది, గుర్తుపెట్టుకుంటాను. ఎవడికి వాడికి శక్తి లేదు నన్ను బాధ పెట్టమనండి. ఎందుకని అంటే మనం ఎలా చేస్తున్నాం వాళ్ళని బాధ పెట్టడానికి. అది సంసారం.
దుఃఖమే సంసారం. కాబట్టి ఆ దుఃఖాన్ని దాటిన స్థితి అంటే మనసును దాటిన స్థితి. రెండు మార్గాలు లేదమ్మా. ఎవరు చెప్పినా, ఈశ్వరుడు చెప్పినా, గురువు చెప్పినా, ఎవరు చెప్పినా అదే చెప్పాల్సిందే. మనస్సే సంసారం. మరి మనసును ఎట్లా దాటాలండి అని ప్రశ్న.